మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గణపయ్య షావుకారు కొడుకు. పాలి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ కళ్యాణ్ అనే ఒక వ్యాపారికి బల్లాల అనే కొడుకు ఉండేవాడు. బల్లాల గణపయ్యకు మంచి భక్తుడు. ఓం శ్రీ గణేశాయ నమః. బాబు, నువ్వు కాస్త చదువు మీద దృష్టి పెట్టు, వ్యాపారానికి సంబంధించిన సూత్రాలు లెక్కలు నేర్చుకో. భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిదే గాని మరీ అంత ఎక్కువసేపు పూజలో ఉండిపోవడం కూడా మంచిది కాదు. బల్లాల స్నేహితులు ఒకరోజు అతన్ని గుళ్ళో కలుస్తారు. బల్లాల వాళ్ళందరికీ గణపయ్య కథలు చెప్పి వాళ్ళని గణపయ్య భక్తులుగా మార్చేస్తాడు. బల్లాల అందరూ కలిసి గణపయ్య భజనలు చేస్తారు. ఆ పిల్లల నాన్నలందరూ గుడి బయట చర్చ పెడతారు. ఈ గోలంతా ఆ వ్యాపారి కళ్యాణ్ కొడుకు వల్లే వచ్చింది. రోజంతా ఆ బల్లాలతో కలిసి గుడిలోనే గడుపుతున్నారు అని అనుకుని ఆ వ్యాపారులందరూ కోపంతో కళ్యాణ్ ఇంటి దగ్గరకు వచ్చారు. మీ అబ్బాయి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాళ్ళు మొత్తం చదువు మానేసి గుళ్ళోనే కూర్చుని భజనలు చేస్తున్నారు. కళ్యాణ్కు బాగా కోపం వచ్చింది. బల్లాలను చెడామడా తిట్టేశాడు. నువ్వెప్పుడు మారుతావు? ఈ భజనలు కీర్తనలు పంతుళ్ల పని. మనం వ్యాపారులం, చదువుపై దృష్టి పెట్టు. కానీ నాన్న, నాకేం చెప్పొద్దు. నీతో పాటు తోటి వ్యాపారుల పిల్లలను కూడా నాశనం చేస్తున్నావని నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇవన్నీ కట్టిపెట్టు. నాన్నగారు, నాకు తెలుసు నేను వ్యాపారానికి సంబంధించిన లెక్కలు నేర్చుకోవాలని. కానీ నా మనసంతా గణేశుడి మీదకి వెళ్ళిపోతుంది. నేనేం చెయ్యలేను, నన్ను క్షమించండి. నీకెంత ధైర్యం? నా మాట కూడా లెక్క చేయవా? నీ సంగతి చెప్తానుండు. ఇప్పుడు చూస్తాను నువ్వు మళ్ళీ గుడికి ఎలా వెళ్తావో అని కర్ర తెచ్చి బల్లాలను కొట్టడం ప్రారంభించాడు. అబ్బా నాన్న, నాన్న వద్దు. బల్లాలను గదిలో పెట్టి తాళం వేశాడు. నీ మూర్ఖత్వం తగ్గే వరకు నిన్ను వదిలేది లేదు అని అన్నాడు. స్వామి, నేను ఎన్ని దెబ్బలైనా తినగలను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. నేను నీ దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు నీ దర్శనం కల్పించు, నీ దర్శనం కల్పించు అని ఏడ్చాడు. ఒక్కసారిగా గదంతా ప్రకాశంతో నిండిపోయింది. గణపయ్య ప్రత్యక్షమయ్యాడు. నేను వచ్చేశాను బల్లా. స్వామి, నా గురించి మీరే వచ్చేశారా? దయచేసి నాతోనే ఉండండి. నీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను. మీరెప్పుడూ నాతోనే ఉండాలి. అలాగే బల్లాలా అన్నాడు స్వామి. ఈ విధంగా బల్లాలుడు గణేశుణ్ణి పాలి గ్రామానికి తెచ్చాడు. అందుకే పాలి గ్రామంలో వినాయకుణ్ణి బల్లాలేశ్వర్ గణేశుడు అని అంటారు. చూసారుగా, బల్లాలుడి భక్తి ఆ స్వామిని తన ఊరికే రప్పించింది. గణపయ్య షావుకారు కొడుకు. పాలి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ కళ్యాణ్ అనే ఒక వ్యాపారికి బల్లాల అనే కొడుకు ఉండేవాడు. బల్లాల గణపయ్యకు మంచి భక్తుడు. ఓం శ్రీ గణేశాయ నమః. బాబు, నువ్వు కాస్త చదువు మీద దృష్టి పెట్టు, వ్యాపారానికి సంబంధించిన సూత్రాలు లెక్కలు నేర్చుకో. భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిదే గాని మరీ అంత ఎక్కువసేపు పూజలో ఉండిపోవడం కూడా మంచిది కాదు. బల్లాల స్నేహితులు ఒకరోజు అతన్ని గుళ్ళో కలుస్తారు. బల్లాల వాళ్ళందరికీ గణపయ్య కథలు చెప్పి వాళ్ళని గణపయ్య భక్తులుగా మార్చేస్తాడు. బల్లాల అందరూ కలిసి గణపయ్య భజనలు చేస్తారు. ఆ పిల్లల నాన్నలందరూ గుడి బయట చర్చ పెడతారు. ఈ గోలంతా ఆ వ్యాపారి కళ్యాణ్ కొడుకు వల్లే వచ్చింది. రోజంతా ఆ బల్లాలతో కలిసి గుడిలోనే గడుపుతున్నారు అని అనుకుని ఆ వ్యాపారులందరూ కోపంతో కళ్యాణ్ ఇంటి దగ్గరకు వచ్చారు. మీ అబ్బాయి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాళ్ళు మొత్తం చదువు మానేసి గుళ్ళోనే కూర్చుని భజనలు చేస్తున్నారు. కళ్యాణ్కు బాగా కోపం వచ్చింది. బల్లాలను చెడామడా తిట్టేశాడు. నువ్వెప్పుడు మారుతావు? ఈ భజనలు కీర్తనలు పంతుళ్ల పని. మనం వ్యాపారులం, చదువుపై దృష్టి పెట్టు. కానీ నాన్న, నాకేం చెప్పొద్దు. నీతో పాటు తోటి వ్యాపారుల పిల్లలను కూడా నాశనం చేస్తున్నావని నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇవన్నీ కట్టిపెట్టు. నాన్నగారు, నాకు తెలుసు నేను వ్యాపారానికి సంబంధించిన లెక్కలు నేర్చుకోవాలని. కానీ నా మనసంతా గణేశుడి మీదకి వెళ్ళిపోతుంది. నేనేం చెయ్యలేను, నన్ను క్షమించండి. నీకెంత ధైర్యం? నా మాట కూడా లెక్క చేయవా?
నీ సంగతి చెప్తానుండు. ఇప్పుడు చూస్తాను నువ్వు మళ్ళీ గుడికి ఎలా వెళ్తావో అని కర్ర తెచ్చి బల్లాలను కొట్టడం ప్రారంభించాడు. అబ్బా నాన్న నాన్న వద్దు. బల్లాలను గదిలో పెట్టి తాళం వేశాడు. నీ మూర్ఖత్వం తగ్గే వరకు నిన్ను వదిలేది లేదు అని అన్నాడు. స్వామి, నేను ఎన్ని దెబ్బలైనా తినగలను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. నేను నీ దగ్గరకు రాలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు నీ దర్శనం కల్పించు, నీ దర్శనం కల్పించు అని ఏడ్చాడు. ఒక్కసారిగా గదంతా ప్రకాశంతో నిండిపోయింది. గణపయ్య ప్రత్యక్షమయ్యాడు. నేను వచ్చేశాను బల్లా. స్వామి, నా గురించి మీరే వచ్చేశారా? దయచేసి నాతోనే ఉండండి. నీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను. మీరెప్పుడూ నాతోనే ఉండాలి. అలాగే బల్లాలా అన్నాడు స్వామి. ఈ విధంగా బల్లాలుడు గణేశుణ్ణి పాలీగ్రామానికి తెచ్చాడు. అందుకే పాలీగ్రామంలో వినాయకుణ్ణి బల్లాలేశ్వర్ గణేశుడు అని అంటారు. చూశారుగా, బల్లాలుడి భక్తి ఆ స్వామిని తన ఊరికే రప్పించింది. గణపయ్య మరియు తెలివైన పిల్ల. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న పాప, వాళ్ళమ్మ గణపయ్య గుడి దగ్గరే నివసిస్తుండేవారు. ఆ పాప గణపయ్యకు మంచి భక్తురాలు. రోజూ గుడికి వెళ్ళి గణపయ్యను పూజించేది. వినాయక చవితి వచ్చేస్తుంది. వినాయక చవితి చాలా బాగుంటుంది. బోలెడు పిండి వంటలు చేస్తారు. కొత్త బట్టలు తొడుక్కోవచ్చు. అందరూ సంబరాలు చేసుకుంటారు. ఈసారి పండుగ బాగా చేసుకోవాలి. వినాయక చవితి రానే వచ్చింది. అమ్మా, నేను బయటకు వెళ్ళి ఆడుకోవచ్చా? ఇప్పుడొద్దు, ఇంట్లో చాలా పనుంది, కొద్దిసేపటి తర్వాత. అమ్మా, నేను గిన్నెలు తోమేశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఆడుకోవచ్చా? కానీ నువ్వు ఇంకా వాకిలి తుడవలేదు. ఆ అమ్మాయి త్వరగా వెళ్ళి వాకిలి తుడిచేసింది. అమ్మా, నేను వాకిలి కూడా తుడిచేశాను. ఇక నన్ను వెళ్ళని అమ్మా. సరే, ఇదిగో 2 లడ్డూలు, ఒకటి నీకు ఒకటి గణపయ్యకు. ముందు గుడికి వెళ్ళి గణపయ్యకు లడ్డూలు సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా ఒక లడ్డూ తిను. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఆడుకో అని చెప్పింది. ఆ పాప పరిగెత్తుకుంటూ గుడికి వెళ్ళింది. గణపయ్య దగ్గర ఒక లడ్డూ ఉంచింది. స్వామి, త్వరగా ఈ లడ్డూ తిను, నేను వెళ్ళి ఆడుకోవాలి అని తన లడ్డూ తినడం ప్రారంభించింది. స్వామి, మీరెక్కడా? త్వరగా వచ్చి లడ్డూ తినండి, నేను ఆడుకోవాలి అంది. కాని గణపయ్య తినలేదు. ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. పండగంతా ఇక్కడే అయిపోతుంది. స్వామి, త్వరగా లడ్డూ తినేయండి అని వేడుకుంది. సాయంత్రం అయిపోయింది. సూర్యాస్తమయం కూడా కావచ్చింది. సంబరాలు కూడా అయిపోయాయి. ఇక ఇప్పుడు చీకటి పడిపోయింది. స్వామి, నువ్వీ లడ్డూ తినే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అమ్మ నన్ను ఎలాగో కొడుతుంది అని ఏడ్చింది. గణపయ్య ఆ పాప ముందు ప్రత్యక్షమయ్యాడు. వచ్చావా స్వామి? ఇంత ఆలస్యం ఎందుకయింది? ఇదిగో మీ లడ్డు. గణపయ్య ఎంతో ఆనందంగా ఆ లడ్డూను స్వీకరించాడు. చాలా బాగుంది నీ లడ్డూ. సరే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, చాలా ఆలస్యమయ్యింది. లేదు, నేను ఇంటికి వెళ్ళను. మీ వల్ల నేను పండగ జరుపుకోలేకపోయాను. అయ్యో, సరే, నీ సమయం వృధా చేసినందుకు గాను నీకు నేనొక వరం ఇస్తాను, కోరుకో. అయితే నాకొక వరం కావాలి. దాని లాభం 3 తరాల వరకు ఉండాలి. హహహహహ, గడుసైన దానివే, భలే కోరిక కోరావు. ఇంతకీ నీ బుర్రలో ఏముంది? నేను నా మనవడొక ప్యాలెస్లోని తోటలో బంగారు గిన్నెలో అన్నం తింటున్నట్టు ఊహించుకున్నాను. ఇక నేను, నా భర్త, మా 7 కొడుకులు 7 కోడళ్లతో కూర్చుని మా మనవళ్లతో ఆడుకుంటున్నట్లు ఊహించుకున్నాను. నా ఊహ నిజం కావాలి స్వామి. ఇంత చిన్న వయసులోనే ఎంతో దూరం ఆలోచించి కోరిక కోరావు. తదాస్తు, నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి గణపయ్య అక్కడి నుండి మాయమయ్యాడు. కొన్నేళ్లకు ఆ పాప పెరిగి పెద్దదయింది. ఆమె కోరుకున్నట్టు మంచి భర్త, 7 కొడుకులు కోడళ్లతో మనవళ్లతో ఆనందకరమైన జీవితాన్ని పొందింది.
గణపయ్య పాయసం. మిఠాయిలంటే గణపయ్యకు ఎంతిష్టమో మనందరికీ తెలుసు. ఒకరోజు గణపయ్య అటూ ఇటూ తిరుగుతున్నాడు. అబ్బా, ఈరోజు నాకు పాయసం తినాలనుంది. కావాలనుకుంటే పాయసాన్ని చిటికలో సృష్టించగలను, కానీ నాకది ఇష్టం లేదు. నాకేం కావాలో మీరే చూడండి అని అక్కడ మాయమైన గణపయ్య ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడు. భూమి మీద ఒక ఊరి వైపు ప్రయాణమయ్యాడు. ఆయన తన కూడా కొంచెం పాలు, బియ్యం, బెల్లం తీసుకొని వెళ్తున్నాడు. గణపయ్య ఒక పెద్ద ఇంటిని చూసి ఆ ఇంట్లో వాళ్ళు చాలా ధనికులై ఉంటారనుకొని ఆ ఇంటి తలుపు తట్టాడు. దయచేసి నా కోసం కొంచెం పాయసం చేయగలరా అని అడుగుతాడు. ఎవరు నువ్వు? నీకోసం నేను పాయసం చేయడమేంటి? బయటికి నడు అని గసురుకుంటుంది ఆ ఇంటామె. గణపయ్య మరొక ఇంటికి వెళ్తాడు. ఇంకొక ఇంటి తలుపు తట్టి నా కోసం కొంచెం పాయసం చేసివ్వగలరా అని అడుగుతాడు. ఎవరు నువ్వు? మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పో అని కసురుకుంటుంది ఆ ఇంట్లో ఆవిడ. పెద్ద ఇళ్లలో వాళ్ళు గణపయ్యను కసురుకొని పొమ్మన్నారు. అప్పుడు గణపయ్య ఒక చిన్న ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. బామా, మీరు నా కోసం పాయసం చేసివ్వగలరా అని అడుగుతాడు. అలాగే బాబూ, ఉండు, గిన్నె తెస్తాను. ఇందా ఆ సామాన్లు ఈ గిన్నెలో వెయ్యి అని అంటుందామె. గణపయ్య ఆ వస్తువులన్నీ ఆ గిన్నెలో వేశాడు. అప్పుడు బామ్మ పొయ్యి మీద ఆ గిన్నె పెట్టి పాయసం వండసాగింది. గణపయ్య, నాకు చాలా ఎక్కువ పాయసం కావాలి. ఈ చిన్న గిన్నెలో పాయసం ఆ పెద్ద గిన్నెలో వెయ్యి బామ్మ, ఎక్కువ పాయసం అవుతుంది అన్నాడు. నువ్వు ఎంత అమాయకుడివి బాబు, పెద్ద గిన్నెలో వేస్తే పాయసం ఎలా పెరుగుతుంది అంది. అవుతుంది, ముందు నువ్వు వెయ్యి బామ్మా అన్నాడు. అతని అమాయకత్వానికి ముచ్చటపడి పాయసాన్ని పెద్ద గిన్నెలో వేసింది. నీకు ఈ గిన్నె సరిపోతుందా అని అడిగింది. గణపయ్య సరిపోతుందన్నాడు. బామ్మ తిరిగి ఆ పెద్ద గిన్నెనే పొయ్యి మీద పెట్టింది. నేను కొద్దిసేపు బయట ఆడుకుని వస్తాను అని బయటికి వెళ్ళాడు గణపయ్య. ఆ బామ్మ అలా పాయసం కలుపుతూ ఉండగా పాయసం గిన్నె అడుగు నుండి పైదాకా నిండిపోయింది. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా కలా? ఈ పాయసం ఎంత కమ్మగా వాసనొస్తుందో కొంచెం రుచి చూస్తాను. ఓం గణేశాయ నమః. స్వామి, నేను కొంచెం పాయసం మీకు సమర్పించి రుచి చూడాలనుకుంటున్నాను. అబ్బా, ఎంత రుచిగా ఉందో! ఇంకొక గిన్నె తినాలనిపిస్తోంది. ఓం గణేశాయ నమః. నేను ఈ గిన్నె పాయసం కూడా నీకు సమర్పించినట్టుగానే భావిస్తున్నాను అని రెండవ గిన్నె కూడా తాగేస్తుంది. గణపయ్య తిరిగొచ్చాడు. నేనొచ్చేశాను. రా బాబు, పాయసం తయారుగా ఉంది, కూర్చో, పెడతాను. వద్దు, నా కడుపు నిండిపోయింది. నేనిప్పుడే 2 కప్పుల పాయసం తిన్నాను అంటాడు గణపయ్య. నీవిప్పుడే కదా ఇక్కడికొచ్చావు అంటుంది. కానీ నేను తినేశాను. ఆ బామ్మ అయోమయంలో పడుతుంది. అప్పుడు ఆ గదంతా వెలుగుతో నిండిపోతుంది. స్వయంగా గణపయ్య ప్రత్యక్షమవుతాడు. ఆ బామ్మ కిందకు వంగి ప్రణామం చేసి, స్వామి, నన్ను కరుణించి చిన్నపిల్లవాడిలాగా వచ్చావా? కానీ నేను మిమ్మల్ని ఒక అమాయకపు బాలుడిగా చూశాను, నన్ను క్షమించండి అంటుంది. లేదు, నువ్వు ఒక ముక్కు ముఖం తెలియని పిల్లవాడిపై జాలి చూపావు. అందుకే నేను ప్రసన్నుడనయ్యాను. నేను నీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ను ప్రసాదిస్తున్నాను అని అంటాడు. స్వామి, మీరు నా ఇంటికి వచ్చారు, నాకదే చాలు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకేమీ అవసరం లేదు అని కళ్ళు మూసుకుని గణేశుణ్ణి ప్రార్థించింది. కళ్ళు తెరిచేసరికి గణపయ్య లేడు. సరికదా, ఆ ఇల్లంతా బంగారు ఆభరణాలతో నిండిపోయింది. ఆమెకున్న మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, అన్ని నొప్పులు పోయాయి. ఆ బామ్మ 2 చేతులు జోడించి గణపయ్యకు నమస్కరించింది. ఎలుకలు చీర కథ. అనగనగా ఒక ఊర్లో రాజు అనే యువకుడు ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు. వాళ్ళు కొత్త కాపురం ప్రారంభించారు. ఆ అమ్మాయి ఇంటిని, భర్తను చక్కగా చూసుకునేది. వాళ్ళు ఆనందంగా ఉండేవారు. రాజు ఒకరోజు తన భార్యను, తల్లిని పిలిచి,
నేను ఒక పని మీద పట్టణానికి వెళ్తున్నాను. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. నువ్వేం దిగులు పడకు. అని వాళ్ళమ్మ చెప్పింది. కానీ ఆమె అంత మంచిది కాదు. కొడుకు బయటకు వెళ్ళగానే, నేనేంటో నీకు చూపెడతాను. ఏయ్, నువ్వు వంట చెయ్యాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు తుడిచి తడిబుట్ట పెట్టాలి. ఈ పనులన్నీ త్వరగా చేసేయి అంది. ఆమెకు సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు. పాపం ఆమెకు ఆకలి వల్ల నిద్ర పట్టేది కాదు. అమ్మా, ఒళ్ళంతా నొప్పులు, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. మెల్లిగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. అన్నం తెచ్చుకొని కడుపు నిండా తినేసింది. అయ్యో భగవంతుడా, అన్నమంతా తినేశాను. అమ్మో, రేపు అత్తయ్య గిన్నెలు చూస్తే ఈ సంగతి తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించింది. ఒక ఆలోచన తట్టింది. మిగిలిన అన్నాన్నంతా వంటగదిలో చల్లి తిరిగి వెళ్ళి పడుకుంది. మర్నాడు అత్త వంటగదిలోకి వచ్చి చూసింది. ఏంటిదంతా? దానికి కోడలు, నేను నిన్న సాయంత్రమే వంటగది శుభ్రం చేశాను అత్తయ్య. ఇదంతా ఎలుకల పనే అయి ఉంటుంది. అన్నం కూడా అవే తినేసి ఉంటాయి అంది. ఆ రోజు నుంచి ఆమె ఆకలితో పడుకునే అవసరమే రాలేదు. రాత్రిళ్ళు దొంగచాటుగా అన్నం తిని హాయిగా పడుకునేది. ఉదయాన్నే ఆ నిందను ఎలుకలపై నెట్టేసేది. ఈ పనితో ఎలుకలన్నిటికీ భలే కోపం వచ్చింది. అన్నం దొంగిలించి తిని ఏమీ ఎరిగినట్టు నటించి ఆ నిందను మనపై వేస్తుందామే. ఇదే న్యాయం స్వామి అని గణపయ్యను ఎలుకలు అడుగుతాయి. సరే సరే, మీకు ఒక అవకాశం వస్తుంది. అప్పుడు ఆమెకు మీరు గుణపాఠం నేర్పొచ్చు అన్నాడు స్వామి. ఎలుకలు అవకాశం కోసం ఎదురు చూడసాగాయి. వాటికి అవకాశం దొరికింది. రాజు ఊరి నుండి తిరిగి వచ్చేశాడు. ఎంతో ఆనందంతో తలుపు తట్టాడు. అతని భార్య స్నానానికి వెళ్ళింది. ఆమె చీర మంచంపై పెట్టింది. ఈ ఎలుకలు ఆ చీరను ఎత్తుకుపోయాయి. అయ్యో, నా చీర ఎక్కడికి పోయింది? ఏం చేస్తున్నావు? తలుపు తీయి. నా చీర ఎక్కడికి పోయింది? బహుశా ఇది ఎలుకల పనే అయి ఉంటుంది. స్వామి, దయచూపు, నన్ను మన్నించు. నా అత్తకు భయపడి ఎలుకల పేరు వాడాను. అరే, నువ్వు తలుపెందుకు తీయటం లేదు? నేనింటికి రావడం నీకు ఇష్టం లేదా ఏంటి? స్వామి, కాపాడు. పాపం, ఆ అమాయకురాలి చీరను ఆమెకు ఇచ్చేయండి. ఆమె అత్తకు భయపడి మీ పేరు వాడింది. ఆమెను క్షమించి ఆమె చీర ఆమెకు తిరిగివ్వండి. ఆమెను చూడండి, చాలా భయపడిపోయింది. ఇది నా ఆజ్ఞ అని గణపయ్య చెప్పాడు. వెంటనే ఎలుక చీర తెచ్చి ఇచ్చింది. ఆమె గబగబా చీర కట్టుకుని తలుపు తీసింది. నన్ను క్షమించండి, నా చీర కనపడలేదు. సరేలే అన్నాడు భర్త. స్వామి, నీకు ధన్యవాదాలు అనుకొంది. ఆ రోజు నుండి గణపయ్యకు మంచి భక్తురాలిగా మారింది. కొన్ని రోజులకు ఆమె అత్త తీర్థయాత్రలకు వెళ్ళింది. ఆమె వాళ్ళత్త పెట్టిన కష్టాలన్నీ తన భర్తకు చెప్పుకుంది. ఆమె భర్త ఇక నుంచి తనకు ఎటువంటి కష్టం రానివ్వనని మాటిచ్చాడు. భర్త, ఈ విషయం మా అమ్మతో కూడా మాట్లాడతాను అని చెప్పాడు. గణపయ్య దయవల్ల ఆ రోజు నుండి వారు ఎంతో ఆనందంగా జీవించసాగారు.